ఎలకతుర్తి వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరాన్ని ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎన్నో హామీలిచ్చి ప్రజలను మోసం చేశారు. కళ్ల ముందే తెలంగాణను ఆగం చేశారు. ఇక చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు ఆయన. అయితే ఆ వ్యాఖ్యలకి కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది? 2013 కంటే ముందు నాటి దారుణ పరిస్థితులు మళ్లీ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. ఈ దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనమే కారణమంటూ మండిపడ్డారు మాజీ సీఎం కేసీఆర్. ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్, మంచినీళ్లలో ఫెయిల్, పొలాలకు నీళ్ళు ఇవ్వడంలో సాగునీళ్లలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతు బంధులో ఫెయిల్, విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిలేనా? ధాన్యం కొనుగోళ్లలో ఫెయిల్, పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్. మరి దేంట్లో పాస్ అయిండు? అబద్ధాలు చెప్పడం, మోసం చేయడంలో కాంగ్రెస్ ను మించిన పార్టీ లేదన్నారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చారు, అన్నీ చేస్తామంటూ మాయమాటలు చెప్పారు. ఇప్పుడేమైందంటూ నిలదీశారు కేసీఆర్. ఇస్తాం, చేసి చూపిస్తాం, మాది పేద పార్టీ, 120 ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ, మమ్మల్ని మించిన సిపాయిలు లేరు అని ఒకటి జబ్బాలు తరిచే, ఒకటి మెడలు తరిచే డైలాగులు కొట్టి మేము ఇచ్చేస్తామన్నారు. ఇచ్చిండ్రా? బీఆర్ఎస్ పాలనలో అన్ని రంగాల్లో తెలంగాణ ముందుంది. కానీ నీళ్లు, కరెంటు కూడా ఇవ్వలేని అసమర్థ పాలన ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తోందన్నారు. మంచి నీళ్లు పోతాయి, కరెంటు పోతుంది, వడ్లు కొనే దిక్కు లేదు. వడ్లు కొంటానరా? కళ్ళాల కాడ 15 రోజులు వడ్లు కొనే దిక్కు లేదు. మళ్ళా 2014 కంటే ముందటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఆ విధంగా ఎందుకు జరుగుతూ ఉంది? అయితే కేసీఆర్ వ్యాఖ్యలకు అధికారపక్ష నేతలు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ను విలన్ గా చూపించే ప్రయత్నం చేశారని కేసీఆర్ పై విమర్శలు చేశారు. ఏదో విలన్గా చిత్రీకరించే తాపత్రయం, ఉక్కురోషం, కడుపంతా విషం పెట్టుకొని మీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధ అనిపించింది. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో అగ్గిపుట్టింది. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ నిప్పులు చెరిగారు.